2025 జనవరి 1 బుధవారం నుంచి బీటా బేబీస్ అని కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. ఇదేదో కార్లలో కొత్త మోడలో లేకపోతే ఎలాన్ మస్క్ తయారు చేసిన కొత్త రోబోలో కాదు, మనుషులే. అయితే మరి జనరేషన్ స్టార్ట్ అవడం ఏంటనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. సైంటిఫిక్గా పాపులేషన్ థియరీ ప్రకారం కొంచెం అటు ఇటుగా ప్రతి 15-20 ఏళ్ళకు ఒకసారి జనరేషన్ మారుతూ ఉంటుంది. ముందు జనరేషన్ కంటే కొత్త జనరేషన్ కాస్త అప్డేటెడ్గా అడ్వాన్స్డ్ వెర్షన్లా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ 14, 15, 16 అని మాట్లాడుకుంటాం కదా, సరిగ్గా అలాగే పాత జనరేషన్కి కొత్త జనరేషన్ అప్డేటెడ్ వెర్షన్లా ఉంటుందన్నమాట. ఇందులో ప్రతి జనరేషన్కి ఓ పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1900 నుంచి 1924 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ GI అంటారు. ఆ తర్వాత 1925 నుంచి 1942 వరకు పుట్టిన వాళ్ళని ది సైలెంట్ జనరేషన్ అని పిలుస్తారు. 1943 నుంచి 60 మధ్య పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు. 1961 నుంచి 81 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ X అంటారు. అలాగే 1982 నుంచి 1996 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ Y లేదా మిలీనియల్స్ అంటారు. ఇక 1997 నుంచి 2010 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ Z అంటే జెన్జీ అంటారు. చివరిగా 2010 నుంచి 2024 మధ్య పుట్టిన జనరేషన్కి ఆల్ఫా జనరేషన్ అని పేరు పెట్టారు. మీరు ఈ ప్యాటర్న్లో ఒక డిఫరెన్స్ గమనించుంటారు. అదేంటంటే 1900 నుంచి 25 ఇయర్స్ వరకు ఒక్కటే జనరేషన్ ఉంది. అదే 1925 నుంచి 42, 1943 నుంచి 60ల కాలంలో 18 ఏళ్లకే జనరేషన్ మారిపోయింది. కానీ 61 నుంచి 81 మధ్య జనరేషన్ మారడానికి మళ్ళీ 20 ఏళ్ళు పట్టింది. అయితే అక్కడి నుంచి జనరేషన్స్ ఫాస్ట్గా మారిపోవడం స్టార్ట్ అయింది. 1982 నుంచి 96 వరకు అంటే 17 ఏళ్ళు, ఆ తర్వాత 97 నుంచి 2010 వరకు, 2010 నుంచి 2024 వరకు కేవలం 14 ఏళ్లలో జనరేషన్ మారిపోయింది. ఇక ఈ జనరేషన్స్ అన్నింటి తర్వాత ఇప్పుడు అంటే 2025లో మనం అడుగుపెట్టాం. ఇక్కడి నుంచి అంటే 2025 జనవరి 1 నుంచి పుట్టిన పిల్లల్ని జనరేషన్ బీటా అంటారు. అంటే ఇకపై పుట్టే పిల్లలంతా బీటా బేబీస్ అన్నమాట. అయితే ఈ జనరేషన్స్కి పేర్లు ఎవరు పెడతారు, ఎలా పెడతారు అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. దానికి క్లారిఫికేషన్ ఏంటంటే అసలు జనరేషన్స్కి పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేయడానికి కానీ వాళ్ళకి పేర్లు పెట్టడానికి కానీ ఎక్కడ గవర్నమెంట్ బాడీస్ కానీ స్పెషల్ ఆర్గనైజేషన్స్ కానీ ఉండవు. సాధారణంగా అకాడమిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, మీడియా పబ్లికేషన్స్, రైటర్స్ లాంటి వాళ్ళు సమాజంలో వస్తున్న మార్పులను బట్టి జనరేషన్స్కి పేర్లు పెడతారు. అందుకే చాలామంది ఈ జనరేషన్స్ని కౌంట్ చేసేటప్పుడు ఇయర్స్ మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మిలీనియల్స్ జనరేషన్ 1990 నుంచి 2012 వరకు ఉంటుందంటారు. ఇంకొంతమంది 1980 నుంచి 2005 వరకు ఉంటుందంటారు. ఇంకొంతమంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు 1982 నుంచి 96 వరకు ఉంటుందంటారు. ఇలా లెక్కల్లో కొంచెం తేడాలు ఉంటాయి. ఇక ఈ పేర్ల విషయానికి వస్తే మొదట్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని XYZ పేర్లు వాడారు. 2010 నుంచి గ్రీక్ ఆల్ఫాబెట్ వాడుతున్నారు. ఇప్పుడు చెబుతున్న ఆల్ఫా, బీటా అందులోనివే. మరి నెక్స్ట్ గామా వాడతారా లేదా ఇంకేదైనా లెటర్స్ తీసుకుంటారనే చూడాలి. అయితే ఓ అంచనా ప్రకారం ఇప్పుడు మొదలైన జనరేషన్ బీటా 2039 వరకు కంటిన్యూ అవుతుంది. వీళ్ళలో స్టార్టింగ్ ఇయర్స్లో పుట్టేవాళ్ళు మిలీనియల్స్ పిల్లలే ఉంటారు. కానీ ఆ తర్వాత పుట్టే వాళ్ళంతా జెన్జీల పిల్లలే ఉంటారు. మరి ఈ జనరేషన్ 14 ఏళ్ళు ఉంటుందా లేక ఇంకా ముందే జనరేషన్ మారిపోతుందా చెప్పలేం. సొసైటీ అప్డేట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో దాన్ని బట్టి జనరేషన్ కూడా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. ఫైనల్గా కొత్త జనరేషన్ గురించి మాట్లాడుకుంటే 2025 జనరేషన్ చాలా అడ్వాన్స్డ్గా ఉండి AI టెక్నాలజీతో పోటీ పడతారట. 22nd సెంచరీకి సాక్ష్యంగా 2035 నాటికి ప్రపంచ జనాభాలో 16% ఈ బీటా బేబీస్ ఉంటారని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ముందున్న జనరేషన్స్తో పోల్చితే బీటా బేబీస్ భారీ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ జనరేషన్ GI ఫస్ట్ వరల్డ్ వార్ని ఫేస్ చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా డిస్క్రిమినేషన్ ఎక్కువగా అప్పట్లోనే ఉండేది. నోబుల్స్, ప్రీస్ట్స్, మర్చెంట్స్, సర్వెంట్స్, స్లేవ్స్ ఇలా సమాజం వర్గాలుగా ఉండేది. ఆ తర్వాత జనరేషన్ ది సైలెంట్ జనరేషన్ టైంలో కూడా ఈ డిస్క్రిమినేషన్ ఇలాగే ఉంది. కానీ వ్యాపార పరంగా, టెక్నాలజీ పరంగా కొత్త కొత్త ఆవిష్కరణలు ఆ టైంలోనే మొదలయ్యాయి. అయితే ది గ్రేట్ రిసెషన్ వల్ల ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఫైనాన్షియల్గా భారీ కష్టాలు పడ్డారు. ఆ తర్వాత బేబీ బూమర్స్ మొదలే ఏకంగా రెండో ప్రపంచ యుద్ధంతో మొదలెట్టారు వీళ్ళు. అనేక దేశాలు స్వేచ్ఛను పొందాయి. ది గ్రేట్ రిసెషన్ నుంచి బయటపడ్డారు. ఆ టైంలో సొంత దేశాలను బిల్డ్ చేసుకోవడంలో వీళ్ళదే కీలక పాత్ర. అక్కడి నుంచి జనరేషన్ X టైంలో ప్రపంచం మొత్తం ఆహార కొరతతో ఇబ్బందులు పడింది. ముఖ్యంగా ఎకనామిక్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వీళ్ళని వెంటాడాయి. ఆ తర్వాత మిలీనియల్ సిచ్యువేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. అటు అసలు టెక్నాలజీ లేని కాలం నుంచి ఇటు కంప్లీట్ టెక్నాలజీతో నిండిపోయిన టైంని మిలీనియల్స్ ఫేస్ చేశారు. ఇప్పటికీ మిలీనియల్స్లో చాలామంది టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అంతకంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ కానీ
బీటా జనరేషన్ కానీ ఆ తర్వాత జనరేషన్స్ కానీ అనుభవించే టెక్నాలజీ మొత్తం ఈ మిలీనియల్స్ తయారు చేసిందే. అలాగే మన చుట్టూ ఉండే ప్రకృతిని నాశనం చేస్తుంది కూడా వీళ్ళే. ఫైనల్గా ఆల్ఫా జనరేషన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే కంప్లీట్గా టెక్నాలజీలోనే పుట్టింది, టెక్నాలజీలోనే పెరిగింది. అసలు టెక్నాలజీ లేని లోకం ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు పుడుతున్న బీటా జనరేషన్ పిల్లలు మాత్రం ఫ్యూచర్లో కష్టాలు పడాల్సిందేనట. బీటా జనరేషన్ ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి బీటా బేబీస్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ అప్డేట్ వర్షన్ కంప్యూటర్తో సమానంగా ఉంటుందట. ఆల్ఫా జనరేషన్ని ఫాలో అవుతూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అద్భుతంగా యూస్ చేసుకుంటారట వీళ్ళు. కానీ ఏఐతో పాటు సైంటిఫిక్ చేంజెస్, సోషల్ చేంజెస్ మధ్య బీటా తరం బతకాల్సి ఉంటుంది. దీనివల్ల టెక్నాలజీని సూపర్ స్పీడ్గా అడాప్ట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ఎంటర్టైన్మెంట్ లాంటి మనిషికి అవసరమైన విషయాల్లో ఎక్కువగా ఏఐపై ఆధారపడతారట బీటా బేబీస్. దీనివల్ల క్రియేటివిటీ అనేది వీళ్ళలో కంప్లీట్గా జీరో అయిపోతుందని, పర్సనల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి టాలెంట్ అంటే ఏంటో కూడా వీళ్ళకి ఐడియా ఉండదనేది శాస్త్రవేత్తల ఒపీనియన్. అంటే కంప్లీట్గా టెక్నాలజీపై డిపెండ్ అవ్వడం వల్ల వీళ్ళలో పర్సనల్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందట. ఫర్ ఎగ్జాంపుల్, జనరేషన్ ఎక్స్ వాళ్ళు చిన్నప్పుడు ఇంటి బయట పొలాల్లో అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు, మట్టితో బొమ్మలు తయారు చేసుకునేవాళ్ళు, శుద్ధ ముక్కలతోనే అందమైన బొమ్మలు గీసేవాళ్ళు, డ్రాయింగ్, మ్యాథమెటిక్స్ ఇలా అన్నీ సొంతంగా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు బుర్రలతో ఆలోచించేవాళ్ళు, పుస్తకాలు బాగా చదివేవాళ్ళు. దీనివల్ల వాళ్ళ మేధస్సు కూడా పెరిగింది. ఆ తర్వాత మిలీనియల్స్ విషయానికి వస్తే స్కూళ్ళలో క్రికెట్, ఫుట్బాల్ లాంటివి ఆడుకునేవాళ్ళు. అగ్గిపెట్ట ముక్కలతో, గోళీలతో, కూల్ డ్రింక్ సీసా మూతలతో రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళు. అయితే ఈ మిలీనియల్స్ టైంలో బొమ్మలు గీయడం తగ్గిపోయింది, టీవీలో బొమ్మలు చూడడం స్టార్ట్ అయింది. ఇక లెక్కలు చేయడానికి క్యాల్కులేటర్ వాడడం, కంప్యూటర్ల యూసేజ్ వల్ల కొంత బ్రెయిన్ యూసేజ్ అనేది తగ్గిపోయింది. ఇక జనరేషన్ జెడ్ అంటే జెన్జీల టైం కల్లా మొబైల్స్కి అతుక్కుపోవడం స్టార్ట్ అయింది. బయట ఆడుకోవడమే మర్చిపోయారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లకి అడిక్ట్ అయిపోయి ఫిజికల్ వరల్డ్ నుంచి డిటాచ్ అయిపోయారు. ఇక ఆల్ఫా జనరేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే వీళ్ళు పుట్టుకతోనే మొబైల్స్కి అలవాటు పడిపోయారు. మా నాన్నలు, తాతలు బయట ఆడుకునే వాళ్ళంట అని చెప్పుకునే స్టేజ్కి వచ్చేసారు. దేని గురించైనా పెద్దగా ఆలోచించడం మానేశారు. అన్నిటికీ కంప్యూటర్లు, మొబైల్స్ పైనే ఆధారపడుతున్నారు. ఏదో తల్లిదండ్రులు బలవంతం చేస్తేనో, స్కూళ్ళలో స్ట్రిక్ట్గా స్పోర్ట్స్ పీరియడ్ ఉంటేనో తప్ప బయటకు వచ్చి ఆడుకోవడమే మానేశారు. ఇక వీళ్ళే ఇలా ఉంటే రాబోయే బీటా బేబీ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇది చాలాదన్నట్టు ప్రస్తుత జనరేషన్ ఎన్విరాన్మెంట్ని నాశనం చేస్తూ భూమిని పొల్యూటెడ్ ప్లానెట్గా మారుస్తుండడంతో బీటా జనరేషన్ కనీసం స్వచ్ఛమైన గాలి దొరక్క, నీరు లభించక నానా అవస్థలు పడాల్సి వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనివల్ల కాలంతో సంబంధం లేకుండా వర్షాలు కురవడం, పచ్చని ప్రాంతాలు విపరీతమైన ఎండల వల్ల ఎడారులుగా మారడం, ఖండాలే మంచు పర్వతాలుగా మారిపోవడం, భయంకరమైన ఐసేజ్ లాంటి సిచ్యువేషన్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందని ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు భయపడుతున్నారు. ఇవే కాకుండా సైబర్ వార్, డేంజరస్ వైరస్ అటాక్లను కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం బీటా తరానికి ఊహించని ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇక వీటన్నింటిని ఎదుర్కొని ఈ బీటా జనరేషన్ ఎలా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారో చూడాలి. మరి మీ ఇంట్లో కూడా ఈ 3 రోజుల్లో ఎవరైనా బీటా బేబీస్ పుట్టారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.